అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 2 కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈఓ నోటీసులు జారీ చేశారు. బుధవారం శివరాత్రి, గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించి భాష్య నారాయణ పాఠశాలలు తెరిచిన విషయం ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన భాష్య నారాయణ పాఠశాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి 1వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని, లేదంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంఈఓ హెచ్చరించారు. మొన్న శివరాత్రి రోజు 26వ తారీఖుని పబ్లిక్ హాలిడే, అదేవిధంగా 27వ తారీఖున జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతటి కూడా అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా. అయితే 26, 27 తేదీలో నర్సీపట్నంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్, ఎస్ఎఫ్ఐ లీడర్స్, కొందరు పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే నేను 26ని కూడా అన్ని స్కూల్స్కి ఫోన్ చేసి ప్రైవేట్ స్కూల్ గ్రూప్లో కూడా రన్ చేయొద్దని నేను మెసేజ్ పెట్టాను. పర్సనల్గా ఫోన్ కూడా చేశాను. అయినప్పుడు కూడా 27ని కంటిన్యూ చేస్తున్నారని, 26ను కూడా పెట్టారని మా దృష్టికి వచ్చింది. ఈ కారణంగా 2 ప్రైవేట్ స్కూల్స్కి, ఒకటి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్కి, మరొకటి భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి, రెండింటికి కూడా నేను మా సిబ్బంది చేత నోటీసులు వారికి సర్వ్ చేశాను. నర్సీపట్నం మండలంలో మొన్న శివరాత్రి రోజు 26వ తారీఖుని పబ్లిక్ హాలిడే, అదేవిధంగా 27వ తారీఖున జిల్లా కలెక్టర్